దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున హోషేయ గ్రంథము 9వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 17 వచనాలున్నాయి. మొదటి వచనం, ఇశ్రాయేలు అన్యజనులు సంతోషించునట్లు నీవు సంభ్రమపడ సంతోషింపవద్దు. నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి. నీ కళ్ళములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి. రెండవ వచనం, కళ్ళములు గాని గానుగలు గాని వారికి ఆహారము నీయవు, క్రొత్త ద్రాక్షారసము లేకపోవును. మూడవ వచనం, ఎఫ్రాయిమీలు ఐగుప్తునకు మరలుదురు, అష్షూరు దేశములో వారు అపవిత్రమైన వాటిని తిందురు, యెహోవా దేశములో వారు నివసింపకూడదు. నాలుగవ వచనం, యెహోవాకు ద్రాక్షారస పానార్పణమును వారర్పింపరు, వారర్పించు బలులయందు ఆయనకిష్టము లేదు. వారు ఆహారముగా పుచ్చుకొన్నది ప్రలాపము చేయువారి ఆహారము వలెనగును, దాని భుజించు వారందరూ అపవిత్రులగుదురు. తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరంలోనికి రాదు. ఐదవ వచనం, నియామక దినములలోనూ యెహోవా పండుగ దినములలోనూ మీరేమి చేతురు? ఆరవ వచనం, లయము సంభవించినందున జనులు వెళ్ళిపోయియున్నారు, ఐగుప్తు దేశము వారికి కూడు స్థలముగా ఉండును, నోపు పట్టణము వారికి శ్మశాన భూమిగా నుండును. వెండిమయమైన వారి ప్రియ వస్తువులను దురదగొండ్లు ఆవరించును, ముండ్ల కంప వారి నివాస స్థలములో పెరుగును. ఏడవ వచనం, శిక్షాదినములు వచ్చేయున్నవి, ప్రతీకార దినములు వచ్చేయున్నవి. తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారే తమ ప్రవక్తలు అవివేకులనియు, దురాత్మను అనుసరించిన వారు వెర్రివారనియు ఇశ్రాయేలు వారు తెలుసుకొందురు. ఎనిమిదవ వచనం, ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును, ప్రవక్తలు తమ చర్య ఎంతటిలోనూ వేటకాని వలవంటి వారై ఉన్నారు, వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు. తొమ్మిదవ వచనం, గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులైరి, యెహోవా వారి దోషమును జ్ఞాపకము చేసుకొనుచున్నాడు, వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును. పదవ వచనం, అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి, చిగురుపెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పేయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి, తాము మోహించిన దాని వలనే వారు హేయులైరి. 11వ వచనం, ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షివలే ఎగిరిపోవును, జననమైనను గర్భముతో ఉండుటయైనను గర్భము ధరించుటయైనను వారికి ఉండదు. 12వ వచనం, వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరునూ లేకుండా అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసెదను, నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును. 13వ వచనం, లోయలో స్థాపింపబడిన తూరు వంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకొంటిని, అయితే నరహంతకులకు అప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును. 14వ వచనం, యెహోవా వారికి ప్రతీకారము చేయును, వారికి నీవేమి ప్రతీకారము చేయుదువు? వారి స్త్రీలను గొడ్రాండ్రుగాను ఎండు రొమ్ములు గల వారినిగాను చేయుము. 15వ వచనం, వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది, అచ్చటనే నేను వారికి విరోధినైతిని, వారి దుష్టక్రియలను బట్టి వారినికను ప్రేమింపక నా మందిరములో నుండి వారిని వెలివేతును, వారి అధిపతులందరూ తిరుగుబాటు చేయువారు. 16వ వచనం, ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమీయరు, వారు పిల్లలు కనినను వారి గర్భనిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనము చేసెదను. 17వ వచనం, వారు నా దేవుని మాటలను ఆలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించెను, వారు దేశము విడిచి అన్యజనులలో తిరుగుదురు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.